నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్, కానిస్టేబుల్ శిక్షణ ఇంకెప్పుడు. ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చూడనా, గత ప్రభుత్వం 2022 నవంబర్లో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2023 సంవత్సరము జనవరి 22వ తేదీన ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలా తక్కువ టైం ఇచ్చారు నాన్న, జస్ట్ 50 డేస్లోనే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాని మూలాన కొంచెం ప్రాక్టీస్కి టైం సరిపోక చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. ఇందులో చూడండి, మీరు దగ్గర 4 లక్షల మంది ప్రిలిమ్స్కి అప్లై చేస్తే ఎగ్జామ్ టైం తక్కువ ఇవ్వటం వలన కేవలము 97,000 మంది మాత్రమే ఆ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. అంటే చూడండి, చాలామంది లాస్ అయ్యారు నాన్న. నెక్స్ట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి దానికి ఈవెంట్స్ కండక్ట్ చేసి మరి 2025 సంవత్సరం జూన్లో మీకు మెయిన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇచ్చేసి 3-4 నెలలు అయిపోయింది. ఇప్పుడు అభ్యర్థుల ఆవేదన ఏంటంటే, మాకు ఇంకా ఫలితాలు విడుదలై 3.5 నెలలు, సెప్టెంబర్లోనే ప్రారంభిస్తామన్న హోంమంత్రి ఆందోళన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు, మరి ఇంకెప్పుడు మా ట్రైనింగు, మా సమయం అంతా వృధా అయిపోతుంది అని ప్రస్తుతం ఉన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి ఈ 6,014 మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి బి సత్య యేసుబాబు గారు, డిఐజీ గారు మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో డిసెంబరు 2వ వారంలో ఈ కానిస్టేబుల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి ట్రైనింగ్ ప్రారంభిస్తామని ఇవ్వడం జరిగింది. కన్ఫామ్గా డిసెంబర్లో మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది నాన్న. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మీరు చేసుకోండి. 6,014 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అయితే ఇందులో బీసీసీ, బీసీఈ కేటగిరీల్లో అభ్యర్థులు రాకపోవడంతో 86 పోస్టులకు ఎంపిక చేయలేదు అన్నాడు. అంటే కొంతమంది అనుకుంటారు, ఇక ఎవరూ లేకపోతే తక్కువ మార్కులు వచ్చినా మాకు జాబ్ వస్తుంది అనుకుంటారు. అది ఒకప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు ఒకప్పుడు అలా ఫిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై ఆయా కేటగిరీలో అవ్వకపోతే ఆ పోస్టులను అలాగే ఉంచేసి నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతేగాని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వటం జరగదు. గమనించండి. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్లకుండా మీకు ఫ్రెష్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ రాదు. సో కాబట్టి మీకు నోటిఫికేషన్ అనేది డిసెంబర్ తర్వాతే. అంటే నాకు తెలిసినంత వరకు మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మీకు మెన్షన్ చేశాను. మరి జనవరిలో మనకి జాబ్ క్యాలెండర్ వస్తుంది. అందులో కన్ఫామ్గా దీని టాపిక్ ఉంటుంది. మరి ఎవరైతే ఇంకా కానిస్టేబుల్ జాబ్ మీద మక్కువ ఉందో వాళ్ళు కలలకంటూ కూర్చుంటే పని అవ్వదు, కదలాలి. మీరున్న స్థానాల్లోంచి కదలాలి. ఓకేనా? సో కాబట్టి రెడీగా ఉండండి. మన భగత్ సింగ్ అకాడమీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.